చెరుకూరి వెంకటేష్ నాయుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన పేరు. లిక్కర్ స్కామ్ లో A34 గా ఉన్న వెంకటేష్ నాయుడుకు సంబంధించిన డబ్బులు లెక్కబెడుతున్న వీడియో బయటకు రావడంతో లిక్కర్ స్కామ్ సరికొత్త మలుపు తిరిగింది. చెవిరెడ్డి అనుచరుడుగా అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుకి లిక్కర్ స్కామ్ కు సంబంధం ఏమిటి? అసలు ఎవరి వెంకటేష్ నాయుడు? స్పెషల్ ఫ్లైట్, అత్యంత విలాసవంతమైన జీవితంతో పాటు వివిధ రాజకీయ పార్టీ నేతలతో పరిచయాలు ఎలా జరిగాయి, ఎలా ఏర్పరచుకున్నాడు? చెరుకూరి వెంకటేష్ నాయుడు. కర్నూలుకు చెందిన వెంకటేష్ నాయుడు హైదరాబాద్లో మొదట్లో జూనియర్ ఆర్టిస్టులతో, కొందరు ఇతర అమ్మాయిలతో, హై ప్రొఫైల్ వాళ్లతో హైటెక్ వ్యభిచారం నడిపేవాడు. అటు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సెటిల్మెంట్లు చేస్తూ రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. అలా ఓ సందర్భంలో చెవిరెడ్డితో 2011 నుంచి అత్యంత సన్నిహితుడిగా మారాడు. ఆ సంబంధాల వల్ల వైకాపాలోని అగ్రనాయకులకు పరిచయమయ్యాడు వెంకటేష్ నాయుడు. మద్యం స్కామ్లో కీలక సూత్రధారి అని తెలుస్తోంది. దీంతో ఇతన్ని జూన్లో అరెస్ట్ చేసి సిట్ A34 నిందితుడిగా చేర్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వెదిలిపోతుండగా బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసినప్పటి నుంచి చెవిరెడ్డి సుభాషితాలు చెప్తున్నాడు. మద్యం అంటే గిట్టదు, మద్యం కేసులో తమకు సంబంధం లేదని అంటున్నాడు. ఒక్కోసారి బెదిరింపులు, ఒక్కోసారి బేలగా మాట్లాడుతూ మీడియా టీఆర్పీ రేటింగ్ పెంచుతున్నాడు. తాజాగా కూడా 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని ఏసీబీ కోర్టు ఎదుట మీడియాకు చెప్పాడు. నన్ను కావాలని కేసులకు భయపడటం లేదు, జైలుకు భయపడటం లేదు. వేరే కేసుల్లో పెట్టుంటే నేను పెద్ద ఫీల్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు అనుకుంటా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో దేశించిన కేసులో నన్ను జైలుకు పంపారు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆత్మహత్య చేసుకునేదాకా పోయింది మా నాయన తాగుడు వల్ల. వెంకటేష్ నాయుడు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని అంటున్నారు. దీనికి తోడు జగన్ నివాసంలో సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో కూడా వెంకటేష్ కీలక పాత్ర వహించాడని సమాచారం. దీంతో అతని ఫేస్బుక్ అకౌంట్లో అనేక ఫోటోలు ఉన్నాయి. అందులో వైసీపీ నేతలందరితోనూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. చివరకు లక్ష్మీ పార్వతి ఫోటోలతో సహా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడి అధికారులు రాచ మర్యాదలు చేసేవారట. దీంతో పాటు చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించాడని అంటున్నారు. 2 రోజుల క్రితం వ్యక్తిగత కక్షతోనే పెద్దిరెడ్డితో కాలేజీ రోజుల్లో ఉన్న గొడవలను మనసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని అక్రమంగా కేసుల్లో ఇరికించారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కూడా వెంకటేష్ వీడియోలు దిమ్మదిరిగే విధంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో వెంకటేష్ నాయుడు ఆయనను అక్కడ కలుసుకున్నట్లు కూడా సమాచారం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీం పర్యవేక్షించారని అంటున్నారు. దీనికి తోడు తన ఇంటినే మద్యం డెన్గా ఉంచడానికి డబ్బు ఉంచాడని అంటున్నారు. అయితే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో నంద్యాలగా వెంకటేష్ నాయుడు అడ్రస్ చూపిస్తోంది, మిగతా ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం మీద చెవిరెడ్డితో పాటు వైసీపీ నేతలకు దిమ్మదిరిగే విధంగా వెంకటేష్ వీడియోలు కనిపిస్తున్నాయి. ఏపీ వైసీపీ నేతలకు మాత్రమే కాదు, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో కూడా వెంకటేష్ నాయుడు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని అంటున్నారు. బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ కు సంబంధించి హిందూ పత్రికలో సైతం వెంకటేష్ నాయుడు 10 లక్షల రూపాయలు వ్యయం చేసే యాడ్ వేశాడు. అలాంటి యాడ్ చాలానే చెవిరెడ్డి వెంకటేష్ నాయుడుతో వేయించారని అంటున్నారు. అలా రెగ్యులర్గా కేటీఆర్తో టచ్లో ఉండటమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఏపీలో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడింది. మొత్తం మీద మద్యం స్కామ్లో తనను కుట్రతో ఇరికించారని చెప్తున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు వీడియోలు బయటకు రావటం ఇప్పుడు పెను సంచలనం.